హాయ్ ఫ్రెండ్స్, మనీష్ అండ్ వీడియోలో మీకు ఫ్రాంటెక్ అనే కంపెనీ నుంచి ఈ స్పీకర్స్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఇనీషియల్ రివ్యూ అనేది మీతో అయితే చెప్తాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూడండి, తర్వాత దీనికి సంబంధించిన రివ్యూ అనేది మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. సో రివ్యూ యూనిట్ కాబట్టి మనకి వెల్ ప్యాకెట్లు అయితే చేశారు. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓకే, సో ప్యాకేజింగ్ అయితే బాగుంది. సో మొత్తం నేను చించేసాను, ప్యాకేజింగ్ బాగా చేశారు. అండ్ ఇక్కడైతే మీరు చూడవచ్చు. ఓకే, ఈ విధంగా చేద్దాం. సో మనకి బాక్స్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మీకు ఇక్కడైతే చూడవచ్చు ఫ్రాంటెక్ అని ఉంది. సో ఇక్కడ మల్టీమీడియా స్పీకర్స్ అని ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే USB పవర్డ్ అని ఉంది. ఇక్కడ మీకు వాల్యూమ్ కంట్రోల్ అని ఉంది. 4 ఇంచ్ స్పీకర్స్ అని అయితే ఉంది. సో ఇక్కడ మీకు పైన చూసుకుంటే కనుక మల్టీమీడియా స్పీకర్ అని ఇచ్చి దీని మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఫ్రాంటెక్ అనే బ్రాండింగ్ అయితే కనపడుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అదే ఉంది. సో పోతే ఇక్కడ మీకు ఇది 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసరికి ఈ బ్లూ అండ్ ఇది రెడ్ అనమాట. సో ఇక్కడ మీరు ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ మీకు ప్రైస్ 900 రూపీస్ అయితే ఉంది. సో మీకు ఇది ఒక 100 కానివ్వండి, ఒక 150 రూపీస్ ఇంకా తక్కువ ఉండొచ్చు ఈ బాక్స్ మీద ప్రొవైడ్ చేసిన ప్రైస్ కంటే. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. ఇది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది టైప్ ఏతో వస్తుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా మన పీసీకి ప్లగ్ అండ్ చేసుకొని దీన్ని ప్లగ్ అండ్ ప్లే పవర్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి ఒక 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. దీన్ని కూడా మన పీసీలో పెట్టుకొని అయితే యూస్ చేయాలి. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాల్యూమ్ని పెంచడం కానివ్వండి, తగ్గటం కానీ ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి మిడిల్లో అయితే ఇచ్చారు. ఇది బోయా ఎమ్మన్ మధ్యలో ఉన్నట్టుంది చూడటానికి. సిగ్గిపోతే ఇవి స్పీకర్స్ అయితే. సో బాక్స్ అయితే తీసేద్దాం. ఇప్పుడు స్పీకర్స్ని చూద్దాం. సో ఇవి స్పీకర్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఇది మీకు నియర్లీ 2 ఇంచెస్ అయితే ఉంది దీని సైజు. సో ఇది 2 ఇంచెస్ స్పీకర్. అండ్ లేకపోతే ఇక్కడ మీకు బ్రాండింగ్ అయితే చూడవచ్చు, ఫ్రాంటెక్ అని అయితే ఉంది. ఇదంతా టెక్స్చర్డ్ ఫినిష్లో అయితే ఉంది, మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సో ఇకపోతే ఇదంతా ప్లాస్టిక్ బాడీ అండ్ దీని సైజు, ఈ కలర్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో చేతిలో అరచేయి అంత అయితే ఉంది. సో 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు. లేకపోతే దీని వెనకాల మనకి ఎటువంటి కంట్రోల్ లేదు. సో ఈ 2 సబ్ స్పీకర్సే. దీని మెయిన్ కంట్రోల్ అంతా ఏదైతే వీళ్ళు ఇది ఇచ్చారు కదా, సో దీంట్లో లోపల అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అంటే లోపల ఉంటుంది కదా బోర్డు అనేది, మదర్ బోర్డు. సో దానికి సంబంధించిన మదర్ బోర్డు దీంట్లో అయితే ఉంటుంది. ఇది జస్ట్ కనెక్టింగ్ స్పీకర్స్ మాత్రమే దీంట్లో. ఇది మెయిన్, ఇది ఎక్స్టర్నల్ అని అయితే కాదు. సో ఇప్పుడు దీన్ని మీరు డైరెక్ట్గా మీ పీసీలోకి అయితే ప్లగ్ అండ్ ప్లే అయితే చేసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి అడాప్టర్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి అడాప్టర్స్ యూజ్ చేసుకొని మీరైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది శాంసంగ్ అడాప్టర్. దీని అవుట్పుట్ వచ్చేసరికి 5 వోల్ట్ 1.5 యాంపియర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 5 వోల్ట్ 1.5 యాంపియర్. సో ఇది నియర్లీ 7 వాట్ ఛార్జర్. అండ్ ఇలాంటి అడాప్టర్స్ అయితే యూజ్ చేయండి. 10 వాట్ కానివ్వండి, 7 వాట్స్ ఇలాంటి ఉంటాయి కదా. సో డైరెక్ట్గా ప్లేస్ చేసి మీరు ఇక్కడ ఇది డైరెక్ట్గా మీరు సాకెట్లో పెట్టేసి పవర్ అయితే ఇచ్చి ప్లే చేయవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక శాంపిల్. ఇప్పుడైతే ఒక పాట ప్లే చేద్దాం, చూడండి. సో మ్యూట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది దీని సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేశారు కదా. నియర్లీ దీనికి నేను ఒక 1.5 మీటర్ దూరంగా అయితే మైక్ పెట్టాను. సో మీరు అక్కడ నుంచి దీని రికార్డింగ్స్ అయితే అది విన్నదైతే 1.5 మీటర్ దూరం నుంచి అయితే మైక్ నుంచి విన్నదనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ మరియు రివ్యూ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడదాం. సో ఇది మనకి రీటైల్ యూనిట్ అనమాట. సో మనకి చాలా కాలం తర్వాత వచ్చింది.
అండ్ ఇకపోతే దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకి యూఎస్బి సపోర్ట్తో అయితే వస్తుంది. మనం డైరెక్ట్గా మన కంప్యూటర్లో ఉన్న యూఎస్బి పోర్ట్లో దీన్ని పెట్టేసి దీన్ని మనం ప్లగ్ అండ్ ప్లే అయితే యూస్ చేసుకోవచ్చు. ఇకపోతే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా మన పీసీకి ఇన్సర్ట్ చేసేసి మనం డైరెక్ట్గా అక్కడ నుంచి సౌండ్ అయితే వినవచ్చు. సో ఇకపోతే దీన్ని ఓన్లీ పీసీకే కాదు, మీరు ల్యాప్టాప్స్కి యూస్ చేయవచ్చు, దాంతోపాటుగా మొబైల్ ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి, దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్స్ యూస్ చేసుకోవాలంటే మీరు ఒక అడాప్టర్, ఛార్జింగ్ అడాప్టర్ ఉంటుంది కదా, 5V కానివ్వండి, 10W ఉంటుంది కదా, 5V 2A అని. సో 10W ఛార్జర్ కానివ్వండి, దానికంటే తక్కువ కానివ్వండి, సో వాటితో యూస్ చేసుకొని దీనికి పవర్ ఇచ్చి సో అక్కడ నుంచి మీరు మీ మొబైల్ కానివ్వండి, మీ ట్యాబ్లెట్కి కానివ్వండి కనెక్ట్ చేసి మీరు ఎప్పుడైనా మూవీస్ చూస్తున్నప్పుడు కొద్దిగా సౌండ్ అది సరిపోదు అన్నప్పుడు ఆ టైమ్స్లో ఇవైతే సెకండరీ చాయిస్కి అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే వీటిని పీసీకి అయితే యూస్ చేస్తున్నాను. సో మీ అవసరాన్ని బట్టి మీరు ల్యాప్టాప్స్కి అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఉంటాయి కదా మొబైల్స్కి, అలాగైతే యూస్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి సౌండ్ వచ్చేసరికి మీది 90Hz నుంచి 120Hz వరకు అయితే మనకి సౌండ్ అయితే ఉంటుంది. ఇకపోతే దీని వేరియేషన్ మనకి ఇది నియర్లీ ఇది మనకి 6 dB సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో కొద్దిగా తక్కువ కానివ్వండి, 6 dB ఈక్వల్ టు ఆ సౌండ్ లెవెల్ అయితే ఇవైతే డెలివర్ చేయగలం మనకి. సో ఇకపోతే దీంట్లో మనకి 2 inch సౌండ్ స్పీకర్ అయితే ఉంటుంది. సో 2 inch అయితే ఉంటుంది, మీకు సౌండ్ కూడా చాలా లౌడ్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ లౌడ్ అనిపినా అది చాలా దూరం అయితే వినపడుతుంది అనమాట. సో ఇక్కడ నేను పెడితే నియర్లీ హౌస్ చివరి వరకు అయితే ఈజీగా అయితే మీకు ఇది వినపడుతుంది, అంత లౌడ్ అయితే ఉంది సౌండ్. సో సౌండ్లో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఏవైతే హైస్, మిడ్స్, బేస్, ట్రెబుల్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో పర్వాలేదు. ట్రెబుల్ మాత్రం కొద్దిగా ఎక్కువైందని అయితే చెప్పుకోవచ్చు. బేస్ కూడా డీసెంట్ బేస్, మరీ ఎక్కువ బేస్ అయితే ఓఫర్స్ నుంచి వస్తాయి కానీ ఇలాంటి స్పీకర్స్ నుంచి రాదు. బట్ మీకు ఆడియో క్వాలిటీ వినటానికి మాత్రం చాలా అయితే బాగుంది. సో మీరు సినిమాలు చూసుకోవటానికి ఇంకా చాలా బాగుంటుంది. ల్యాప్టాప్లో చూసుకుంటే ల్యాప్టాప్ స్పీకర్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సో మీకు ఇబ్బంది అయితే అవుతుంది. పోతే దీనికి సంబంధించిన లింక్ వీలైతే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మొన్నటిదాకా సేల్లో ఉన్నాయి, ఇప్పుడు అవి ఎక్కడా కనిపించలేదు నాకు. సో ఒకవేళ మళ్ళీ నాకు అవి కనపడితే కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా వీడియో అయితే. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ ఉంది నెక్స్ట్ వన్. హ్యావ్ ఎ నైస్ డే.